Good evening, good evening, good evening, good evening. Hello, good evening. The value of sine 330 degree by cot 134 degree into tan 240 degree by cos 210 degree into secant to minus 420 degree by cosecant to 315 degree. ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. టూవా రూట్ టూవా 1 నోటా చూడండి. We'll see the short method. సో ఫస్ట్ టర్మ్ వచ్చి సైన్ 330 డిగ్రీ బై కాట్ 135 డిగ్రీ, దీన్ని అలాగే రాసుకున్నాను ఇంటూ ఇక్కడ ఏముంది tan 240 డిగ్రీ బై కాస్ 210 డిగ్రీ. నెక్స్ట్ సీకెంట్ ఆఫ్ మైనస్ థీటా దేనికి ఈక్వల్ అంటే సీకెంట్ థీటాకి ఈక్వల్. సీకెంట్ ఆఫ్ మైనస్ థీటా దేనికి ఈక్వల్ అంటే సీకెంట్ థీటాకే ఈక్వల్. అంటే ఇదేమవుతుందంటే సీకెంట్ 420 డిగ్రీ అవుతుంది. అక్కడ ఉన్న మైనస్ ని రిమూవ్ చేశాను బై కొసికెంట్ 315 డిగ్రీ. సో జనరల్ గా ఈ క్వశ్చన్ ని అలైడ్ యాంగిల్స్ యొక్క సపోర్ట్ తీసుకోవాలి. అలైడ్ యాంగిల్స్ యొక్క సపోర్ట్ తీసుకొని చేయాలి. అలైడ్ యాంగిల్స్ అనుబంధ కోణాల సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి మనం. అలైడ్ యాంగిల్స్ యొక్క సపోర్ట్ తీసుకొని. సో నేనేం చేస్తున్నానంటే చూడండి, ఫస్ట్ 135 డిగ్రీని బేసిక్ వాల్యూతో రీప్లేస్ చేయండి. అంటే దాని బేసిక్ వాల్యూ ఏమవుతుందంటే 45 డిగ్రీ. 135 డిగ్రీని బేసిక్ వాల్యూతో రీప్లేస్ చేయాలి. దాని బేసిక్ వాల్యూ వచ్చి 45 డిగ్రీ. మీకెవరు చెప్పారు? వెరీ సింపుల్. 45 డిగ్రీ, 135 డిగ్రీ, 225 డిగ్రీ, 315 డిగ్రీ. ఒకవేళ మీకు 315 ఇచ్చిన, 225 ఇచ్చిన, 135 ఇచ్చిన, నేను దేంతో రీప్లేస్ చేస్తాను అంటే బేసిక్ వాల్యూతోనే రీప్లేస్ చేస్తాను. క్లియర్? అప్పుడు కాట్ 45 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే 1 కి ఈక్వల్. కాట్ 45 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే 1 కి ఈక్వల్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. 135 డిగ్రీ అనేది ఇక్కడ చూడండి సిస్టమాటిక్ వాల్యూస్ లో ఇది సెకండ్ వాల్యూ, అంటే ఇది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్ లో కాట్ అనేది ఏమవుతుందంటే నెగటివ్. అంటే కాట్ 135 డిగ్రీని ఎలా రాసుకున్నా డైరెక్ట్ గా నేను -1. దీన్ని చాలా మంది 180 మైనస్ 45 డిగ్రీ తీసుకొని ప్రొసీడ్ అవుతారు. ఇది కరెక్ట్ అప్రోచ్. నేను ఎలా చెప్తున్నానో దాన్ని ఫాలో అవ్వాలి. క్లియరా? నెక్స్ట్ ఇది చూడండి, 210 డిగ్రీని నేను బేసిక్ వాల్యూ 30తో రీప్లేస్ చేస్తున్నాను. 210 డిగ్రీని బేసిక్ వాల్యూ 30 డిగ్రీతో రీప్లేస్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ 30 డిగ్రీ, 150 డిగ్రీ, 210 డిగ్రీ, 330 డిగ్రీ. అనదర్ సెట్ ఆఫ్ సిస్టమాటిక్ వాల్యూస్. ఇదొక సెట్ గా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇదొక సెట్ గా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. సో 210 కనిపిస్తే నేను దేంతో రీప్లేస్ చేశాను? బేసిక్ వాల్యూ 30తో రీప్లేస్ చేశాను. కాస్ 30 దేనికి ఈక్వల్ అంటే √3/2. కాస్ 30 దేనికి ఈక్వల్ అంటే √3/2. నెక్స్ట్ ఇక్కడ సైన్ అనేది డిసైడ్ అవ్వాలి. ఇది పాజిటివ్ అవుతుందా, నెగటివ్ అవుతుందా? 210 అనేది చూడండి ఒకసారి థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఇక్కడ థర్డ్ వాల్యూ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్ లో కాస్ అనేది ఏమవుతుందంటే నెగటివ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 315 డిగ్రీని
దేంతో రీప్లేస్ చేయబోతున్నానంటే 315 డిగ్రీని దేంతో రీప్లేస్ చేస్తాను, దాని బేసిక్ వాల్యూ 45 డిగ్రీ. ఓకేనా? కొసికెంట్ 45 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే √2. కొసికెంట్ 45 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే √2. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. 315 అనేది ఏ క్వాడ్రెంట్ లో ఉంది? ఫోర్త్ క్వాడ్రెంట్. ఫోర్త్ క్వాడ్రెంట్ లో కొసికెంట్ ఏమవుతుందంటే నెగటివ్, అందుకే మైనస్ రాశాను. సో డినామినేటర్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ 330 డిగ్రీని దేంతో రీప్లేస్ చేయాలి అంటే 30 డిగ్రీతో మీరు రీప్లేస్ చేయాలి. సైన్ 30 దేనికి ఈక్వల్ అంటే 1/2కి ఈక్వల్. 330 ఏ క్వాడ్రెంట్ లో ఉంటుంది అంటే ఫోర్త్ క్వాడ్రెంట్. ఫోర్త్ క్వాడ్రెంట్ లో సైన్ అనేది ఏమవుతుందంటే నెగటివ్. నెక్స్ట్ 240ని దేంతో రీప్లేస్ చేయాలో చూడండి. 60, 120, 240, 300 ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది ఇంకొక సెట్ అనమాట. 240ని దేంతో రీప్లేస్ చేస్తున్నాను? 60తో రీప్లేస్ చేయండి. tan 60 దేనికి ఈక్వల్ అంటే √3కి ఈక్వల్. బట్ 240 ఏ క్వాడ్రెంట్ లో చూసుకోండి, థర్డ్ క్వాడ్రెంట్. థర్డ్ క్వాడ్రెంట్ లో tan అనేది పాజిటివ్. క్లియర్? ఇకపోతే 420 చూడండి ఒకసారి. 420ని ఎలా రాసుకోవచ్చు అంటే 360 డిగ్రీ ప్లస్ 60 డిగ్రీ అని చెప్పి రాసుకోవచ్చు. 420ని 360 ప్లస్ 420ని 360 ప్లస్ 60 అని చెప్పి రాసుకున్నాను. ఈ ఒక్క వాల్యూ కోసం మాత్రమే నేను అలైడ్ యాంగిల్స్ యొక్క సపోర్ట్ తీసుకున్నాను. ఇక్కడ జీరోని క్యాన్సిల్ చేయండి. ల్యాండ్ మార్క్ అంటాం దీన్ని, ల్యాండ్ మార్క్. బేసిక్ స్టార్టింగ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతాయి, స్టార్టింగ్ క్లాసెస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతాయి. 36 అనేది ఏమవుతుందంటే ఈవెన్ నంబర్ కాబట్టి దానికి ఈవెన్ యాంగిల్ అని చెప్పి నేమ్ ఇచ్చాను. ఈవెన్ యాంగిల్స్ తో డీల్ చేసేటప్పుడు సీకెంట్ అనేది సీకెంట్ గానే ఉంటుంది. సీకెంట్ 60 దేనికి ఈక్వల్ అంటే 2కి ఈక్వల్. సీకెంట్ 60 దేనికి ఈక్వల్ అంటే 2కి ఈక్వల్. ఇకపోతే 360 ప్లస్ తీటా అంటే ఏ క్వాడ్రెంట్ లో చూసుకోండి. ఒక ప్లస్ సింబల్ వేసుకోవాలి. 360 అనేది ఇక్కడ వస్తుంది. ప్లస్ అంటే కమ్స్ అండర్ ఫస్ట్ క్వాడ్రెంట్. ఫస్ట్ క్వాడ్రెంట్ లో సీకెంట్ అనేది పాజిటివ్. ఇంతకన్నా షార్ట్ అప్రోచ్ దీనికి లేదు. షార్ట్ మెథడ్ ఇది. క్లియర్? ఇకపోతే చూడండి, ఫైనల్ ఆన్సర్ వేద్దాం. ఇక్కడ మైనస్ మిగిలింది. ఓకే, మైనస్ 2 క్యాన్సల్, 2 క్యాన్సల్. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్, డినామినేటర్ లో కూడా మైనస్. క్లియరా? ఇక్కడ √2 1s ఆర్, ఇక్కడ √2 జార్. సో √3కి క్యాన్సల్. మిగిలింది ఏదో చెప్పండి. ఇక్కడ 1 మిగిలింది. ఇక్కడ ఏం మిగిలిందంటే 1/√2 మిగిలింది. సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్, దట్ ఈస్ ఈక్వల్ టు √2. సో ఈ క్వశ్చన్ కి నాకు వచ్చిన ఆప్షన్ వచ్చి బి. అంటే ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే √2. హ్యావ్ యూ అండర్స్టూడ్? హౌ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్? నాగసర్వంతి షార్ట్ మెథడ్ లో చెప్పమని చెప్పారు. ఇదే షార్ట్ మెథడ్. సుదీప్ గుడ్ సార్. ప్రతిమ థ్యాంక్ యూ సార్. విజయ నైస్ సార్. జయలక్ష్మి ఓకే ఓకే. నాగస్రవంతి వెరీ నైస్ సార్. జ్యోతి ఎస్ సార్. ఈశ్వర్ సూపర్. శ్రేష్ఠ సూపర్. మే ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ sin 150 degree minus 5 cos 300 degree plus 7 tan 225 degree upon tan 135 degree plus 3 sin 210 degree ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. చూడండి షార్ట్ మెథడ్ చూడండి ఒకసారి. నేనేం చెప్తున్నాను మీకు,
సిస్టమాటిక్ వాల్యూస్ మీద నేను టోటల్ గా 9 టేబుల్స్ ఇచ్చాను. ఆ 9 టేబుల్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. రెండో విషయం ఏంటంటే వాటిని మీరు ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి. 30, 150, 210 డిగ్రీ, 330 డిగ్రీ. ఇదొక సెట్ గా. సెకండ్ సెట్ వచ్చి 45 డిగ్రీ, 135 డిగ్రీ, 225 డిగ్రీ, 315 డిగ్రీ. లాస్ట్ సెట్ ఏమి ఇచ్చానంటే 60, 120, 240, 300 డిగ్రీ. ఓకేనా? వీటి యొక్క సపోర్ట్ తీసుకొని క్వశ్చన్ ని చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి. సో ఫస్ట్ వచ్చి 150ని మనం దేంతో రీప్లేస్ చేయొచ్చు అంటే 150ని దేంతో రీప్లేస్ చేయొచ్చు అంటే 30తో రీప్లేస్ చేయాలి. దేంతో రీప్లేస్ చేయాలి? 30. sin 30 ఏమవుతుందంటే సింపుల్ గా 1/2. బట్ 150 అనేది ఏ కోడ్రెంట్ చెక్ చేసుకోండి. సెకండ్ వాల్యూ అది సెకండ్ కోడ్రెంట్. సెకండ్ కోడ్రెంట్ లో సైన్ అనేది పాజిటివ్. సైన్ 150ని డైరెక్ట్ గా మీరు +1/2 అని చెప్పేయాలి. నెక్స్ట్ -5 టైమ్స్. చూడండి ఇక్కడ కాస్ 300 ఉంది. 300ని మీరు దేంతో రీప్లేస్ చేయాలి? 60తో రీప్లేస్ చేయండి. కాస్ 60 చూడండి 300ని దేంతో రీప్లేస్ చేయాలి? 60తో రీప్లేస్ చేయాలి. కాస్ 60 ఏమవుతుందంటే 1/2. ఓకేనా? 300 అనేది ఏ కోడ్రెంట్ చెక్ చేసుకోండి. 300 అనేది ఫోర్త్ కోడ్రెంట్. ఫోర్త్ కోడ్రెంట్ లో కాస్ అనేది ఏమవుతుందంటే పాజిటివ్. అయిపోయింది ఇది. నెక్స్ట్ +7 టైమ్స్ 225ని చూడంగానే 45 డిగ్రీతో రీప్లేస్ చేయాలి మీరు. చూడండి 225ని చూడంగానే 45 డిగ్రీతో రీప్లేస్ చేయాలి. tan 45 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే 1 కి ఈక్వల్. 225 డిగ్రీ అనేది ఏ కోడ్రెంట్ చెక్ చేసుకోండి. థర్డ్ కోడ్రెంట్ లో tan అనేది పాజిటివ్. అపాన్ నెక్స్ట్ డినామినేటర్ చూడండి 135 డిగ్రీని చూడంగానే దేంతో మీరు రీప్లేస్ చేయాలి? బేసిక్ వాల్యూ 45 డిగ్రీతో. tan 45 డిగ్రీ ఎంత? 1. బట్ 135 డిగ్రీ ఏ కోడ్రెంట్? సెకండ్ వాల్యూ. అంటే ఇది సెకండ్ కోడ్రెంట్ లో ఉంది. సెకండ్ కోడ్రెంట్ లో tan ఏమవుతుంది? నెగటివ్. అందుకే tan 135 డిగ్రీ -1 అని చెప్పి రాస్తున్నాను. +3 టైమ్స్ 210 చూడంగానే 210ని చూడంగానే దేంతో రీప్లేస్ చేయాలి? 30 డిగ్రీతో రీప్లేస్ చేయండి. sin 30 దేనికి ఈక్వల్? 1/2. బట్ 210 అనేది ఏ కోడ్రెంట్ లో ఉంది? ఏ కోడ్రెంట్ లో ఉంటే అది థర్డ్ వాల్యూ. అంటే థర్డ్ కోడ్రెంట్ లో సైన్ అనేది ఏమవుతుంది? నెగటివ్. ఫస్ట్ ఈ విధంగా రియాక్ట్ అవ్వాలి. ఇకపోతే చూడండి ఇది 1/2, ఇది వచ్చి -5/2. ఓకేనా? సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 14/2 అపాన్ ఇక్కడ సింప్లిఫై చేయండి. -1ని ఎలా రాసుకోవచ్చు? -2/2. ఇదేమవుతుంది? -3/2. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. -1ని ఎలా రాశానంటే -2/2 అని చెప్పి రాశాను. ఇదేమవుతుంది? -3/2. క్లియరా? చూడండి ఇది 15 - 5 అంటే 15 - 5 అంటే 10. 10/2 అంటే 5. క్లియరా? డినామినేటర్ చూడండి ఒకసారి. -5/2 -5/2 5 క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏంది ఇక్కడ? -2. -2 ఏ ఆప్షన్ లో ఉంది? ఆప్షన్ సి లో ఉంది. ఎందువల్ల మీకు కొంతమంది నోటా అని చెప్పి సెలెక్ట్ చేశారు? క్లియరా? ఈ క్వశ్చన్ మీకు అర్థమైందా? నాగమణి సార్ సైన్ 90 డిగ్రీ +60 గా రాయకూడదా? చూడండి సైన్ 90 డిగ్రీ +60 గా రాయకూడదా అంటే రాయొచ్చు. కాకపోతే ఇది కంప్లీట్ గా ఒక ఫెయిల్యూర్ మెథడ్. ఇది కంప్లీట్లీ ఒక ఫెయిల్యూర్ మెథడ్. ఇది రాయొచ్చు. చూడండి 90 దగ్గర ఫస్ట్ ఏంటంటే సైన్ అనేది కాస్ గా చేంజ్ అవుతుంది. థీటా ప్లస్ లో 60 ఉంది. 90 + థీటా అంటే సెకండ్ కోడ్రెంట్. సెకండ్ కోడ్రెంట్ లో సైన్ అనేది పాజిటివ్. కాస్ 60 ఏమవుతుంది? 1/2. అదే కదా నాకు కూడా వచ్చింది.
sin 150ని sin 90 + 60 రాసుకోవచ్చు. బట్ 90 దగ్గర సైన్ అనేది కాస్ గా మారింది. థీటా ప్లస్ లో 60 ఉంది. కాస్ 60 1/2. 90 + థీటా అంటే ఏ కోడ్రెంట్ అంటే సెకండ్ కోడ్రెంట్. సెకండ్ కోడ్రెంట్ లో సైన్ అనేది పాజిటివ్. అది అలైడ్ యాంగిల్స్ యొక్క సపోర్ట్ అనమాట. అలైడ్ యాంగిల్స్ యొక్క సపోర్ట్ మీకు ఇక్కడ ఆల్రెడీ నేను బేసిక్ వాల్యూ ఇచ్చేసాను. 150 చూసినా, 210 చూసినా, 330 చూసినా దేంతో రీప్లేస్ చేయాలి? మీరు 30తో రీప్లేస్ చేసి నేను ఎలా చెప్తున్నానో అలాగే ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ మెథడ్ ని షార్ట్ మెథడ్ అంటాం. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ sin 780 degree into sin 480 degree plus cos 240 degree into cos 300 degree ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. Banu got the option A. నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? జ్యోతి ఆప్షన్ ఏ, ఈశ్వర్ ఆప్షన్ ఏ. కమాన్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా లక్ష్మణ్ ఆప్షన్ సి. ఏకదమ్ డిఫరెంట్ గా ఆప్షన్ సి వచ్చింది లక్ష్మణ్. నెక్స్ట్ ఇంకా శ్రేష్ఠ ఆప్షన్ ఏ, నాగమణి ఆప్షన్ ఏ. ఓకే, ఒకసారి నా ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి మీరు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్. సో దీనికి షార్ట్ మెథడ్ చూడండి ఒకసారి. రెడీయా? సో ఫస్ట్ టర్మ్ చూడండి ఇక్కడ. లెట్ మీ రైట్ ద క్వశ్చన్. sin 780 degree into sin 480 degree plus cos 240 degree into cos 300 degree. ఓకేనా? సో 240 కనిపిస్తే నేనేం చెప్పాను? దేంతో రీప్లేస్ చేయాలి? బేసిక్ వాల్యూ 60తో రీప్లేస్ చేయండి. cos 60 దేనికి ఈక్వల్? cos 60 దేనికి ఈక్వల్? 1/2. సో 240 అనేది ఏ కోడ్రెంట్ లో ఉంటుంది? థర్డ్ కోడ్రెంట్. థర్డ్ కోడ్రెంట్ లో కాస్ అనేది ఏమవుతుంది? నెగటివ్. సో 300 కనిపిస్తే దేంతో రీప్లేస్ చేయమని చెప్పాను? సేమ్ 60తో. కాస్ 60 దేనికి ఈక్వల్? అది కూడా 1/2. బట్ 300 ఏ కోడ్రెంట్? ఫోర్త్ కోడ్రెంట్. ఫోర్త్ కోడ్రెంట్ లో కాస్ అనేది ఏమవుతుంది? పాజిటివ్. ఇంతవరకు క్లియర్ అయిపోయింది. ఇది ఆల్రెడీ ప్లస్ అనే సింబల్ యాజ్ ఇట్ ఈస్ గా రాశాను. క్లియరా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, 780 ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చి 480 ఉంది. 780ని మీరేం చేయాలంటే వెరీ సింపుల్. 720 ప్లస్ 60 అని చెప్పి రాసుకోవచ్చు. 780ని 720 ప్లస్ 60 అని చెప్పి రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్న జీరోని క్యాన్సిల్ చేయండి. అప్పుడు 72 అనేది ఏమవుతుందంటే ఈవెన్ నంబర్, అంటే దాని పేరు వచ్చి ఈవెన్ యాంగిల్ అంటాను. ఈవెన్ యాంగిల్. ఈవెన్ యాంగిల్. ఈవెన్ యాంగిల్స్ తో డీల్ చేసేటప్పుడు సైన్ అనేది సైన్ గానే ఉంటుంది. బట్ ఇక్కడ 60 రాశాను కదా, సైన్ 60 దేనికి ఈక్వల్? సైన్ 60 దేనికి ఈక్వల్? √3/2 రాసుకోవాలి. ఇప్పుడు ఇది ఏ కోడ్రెంట్ లో ఉందో చూసుకోవాలి. ఒక చిన్న ప్లస్ సింబల్ వేసేసి 720 అనేది ఇక్కడ వస్తుంది. 720 అనేది ఇక్కడ వస్తుంది. 720 ప్లస్ అంటే ఫస్ట్ కోడ్రెంట్. ఫస్ట్ కోడ్రెంట్ లో సైన్ అనేది పాజిటివ్. అంటే సైన్ 780 అనేది నేను ప్లస్ √3/2 గా రాసుకున్నాను. నెక్స్ట్ దీని సంగతి చూడండి. 480ని ఏ విధంగా రాసుకోవచ్చో చూడండి ఒకసారి. వెరీ సింపుల్. దీన్ని 450 ప్లస్ 30గా రాసుకోవచ్చా? 450 ప్లస్ 30గా రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్న జీరోని క్యాన్సిల్ చేస్తే 45 అనేది ఆడ్ నంబర్ కాబట్టి దాన్ని ఆడ్ యాంగిల్ అంటాము. సైన్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే కాస్ గా చేంజ్ అవుతుంది. కాస్ 30 ఎంత అంటే
√3/2. 450 ప్లస్ అనేది ఏ క్వాడ్రంట్ అంటే 450 90 దగ్గర ఉంటుంది. 450 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ అనేది ఏమవుతుందంటే పాజిటివ్. అంటే దీని వాల్యూ కూడా ప్లస్ √3/2, దీని వాల్యూ కూడా ప్లస్ √3/2. ఒకసారి సింప్లిఫై చేద్దాం. √3 ఇంటూ √3 3, 2 2s ఆర్ వచ్చి 4, ఇది వచ్చి -1/4. సో దట్ ఈస్ ఈక్వల్ టు 3 - 1 అంటే 2/4. దట్ ఈస్ ఈక్వల్ టు ఐ హావ్ గాట్ 1/2. సో 1/2 అనేది క్లియర్లీ మీకు ఆప్షన్ సి లో ఉంది. సో లక్ష్మణ్ హ్యాస్ గాట్ కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. జయలక్ష్మి, రైట్ ఆప్షన్ ఇట్ ఈస్. ఈ క్వశ్చన్ ని నేను ఎలా రెస్పాండ్ అవుతున్నానో నా వేని జస్ట్ కాపీ చేయండి అంతే. ఆటోమేటిక్ గా మీరు సక్సెస్ఫుల్. నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను, ఎటువంటి టెర్మినాలజీ వాడుతున్నాను, నా అప్రోచ్ ఏంటి, దాన్ని మీరు కాపీ చేయగలిగితే సో మీరు అనుకునే ఎగ్జామ్ లో సక్సెస్ఫుల్ అయిపోతారు. బాను ఓకే సార్, క్లియర్. ఓకే సార్. జ్యోతి ఓకే సార్ అంటున్నారు. ఈశ్వర్ నైస్ అంటున్నారు. ఇంకా మే ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ cos 225 degree minus sin 225 degree plus tan 495 degree minus cot 495 degree is అని చెప్పి ఆప్షన్స్ రాసుకోండి. ఒక ఆప్షన్ అయితే నోటా ఇచ్చేస్తున్నాను. The value of cos 225 degree minus sin 225 degree plus tan 495 degree minus cot 495 degree is option A 0, option B +1, option C -1, option D nota. లక్ష్మణ్ ఆప్షన్ ఏ, AHS ఆప్షన్ ఏ, జ్యోతి ఆప్షన్ ఏ, నాగశ్రవంతి ఆన్సర్ 0 వచ్చింది. లావణ్య ఆప్షన్ ఏ, బాను ఆన్సర్ 0 వచ్చింది. భవానీ ఆప్షన్ ఏ, జయలక్ష్మి ఆప్షన్ ఏ, విజయ ఆప్షన్ ఏ, పావని ఆప్షన్ ఏ, శ్రేష్ఠ ఆప్షన్ ఏ. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆప్షన్ ఏ అంటే ఆన్సర్ ఈజ్ 0. సో మీలో చాలా మంది కరెక్ట్ గా ఈ క్వశ్చన్ ని చేశారు. మీలో ఎవరికైనా ఈ క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్ కావాలా? నాగమణి 0 రైట్ ఆన్సర్. శ్రేష్ఠ ఆప్షన్ ఏ కరెక్ట్. సుదీప్ ఆప్షన్ ఏ కరెక్ట్. మీలో ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ ఈ క్వశ్చన్ కి కావాలా? నో నీడ్, నో నీడ్. వెరీ గుడ్. నో నీడ్, నో నీడ్. వెరీ గుడ్. మే ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్. The value of cot π/20, cot 3π/20, cot 5π/20 into cot 7π/20 into cot 9π/20 is. మీ ఆప్షన్స్ చూడండి. Banu, you have got option A. Let us wait. Bhavani A, Lavanya A, ఇంకా అదర్స్. నాగమణి ఆప్షన్ ఏ, నాగశ్రవంతి 1 సార్ ఓకే. శ్రేష్ఠ ఆప్షన్ ఏ, పావని ఆప్షన్ ఏ, AHS ఆప్షన్ ఏ, సుదీప్ ఆప్షన్ ఏ. Is this repeated question? Is this repeated question? Sir, repeated question sir. Okay. చూడండి,
ఏ అనే యాంగిల్ తీసుకున్నాను, బి అనే యాంగిల్ తీసుకున్నాను, అది ఈక్వల్ టు 90 డిగ్రీ ఆర్ π/2 అయితే వాటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. వాట్ వి కాల్ పూరక కోణాలు అంటాం. ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు 90 డిగ్రీ ఆర్ π/2 వాటిని మనం ఏమంటాము? కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ పూరక కోణాలు. సో అప్పుడు నేను సింపుల్ గా ఏం రాసుకోవచ్చు అంటే tan A ఇంటూ tan B దేనికి ఈక్వల్? 1. tan A ఇంటూ tan B దేనికి ఈక్వల్? 1. ఇంకొక పాయింట్ కూడా నేను ఇంతకు ముందు డిస్కస్ చేశాను. cot A ఇంటూ cot B దేనికి ఈక్వల్? అది కూడా 1. ఓకేనా? సో ఒకసారి ఇవి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. అగ్రి? π/20 ప్లస్ 9π/20 దేనికి ఈక్వల్? π/2 కి ఈక్వల్. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 1. ఇవి రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 1. ఇంకా మిగిలింది ఇది ఒకటే. 5 1s are 5 4s are. cot π/4 దేనికి ఈక్వల్? 1. సో ఫైనల్ ఆన్సర్ 1. దట్ మీన్స్ యూ పీపుల్ ఆర్ 100% కరెక్ట్. శ్రేష్ఠ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఆర్. ఏ టెక్స్ట్ బుక్? ఈశ్వర్ 1 సార్. విజయ ఆప్షన్ ఏ. శ్రేష్ఠ ఏ టెక్స్ట్ బుక్? కెన్ యూ రికమెండ్ ద నేమ్? టెక్స్ట్ బుక్ క్వశ్చన్ సార్ అన్నారు. ఏ టెక్స్ట్ బుక్? అకాడమీ బుక్ సార్. వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పారు. నాగస్రవంతి తెలుగు అకాడమీ సార్. సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. అవును, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఉంది. ఈ స్కూల్ అసిస్టెంట్ కి మీరు పర్ఫెక్ట్ గా ఏ బుక్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది? పర్ఫెక్ట్ గా అంటే మీ ఒపీనియన్, జస్ట్ ఐ వుడ్ లైక్ టు నో యువర్ ఒపీనియన్. ఏ బుక్ లో క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా మీరు చేయగలిగితే స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించిన కంటెంట్ పేపర్ లో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ స్కోర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ sin square π/10 plus sin square 4π/10 plus sin square 6π/10 plus sin square 9π/10 is. మీ ఆప్షన్స్ ఇక్కడ రాస్తున్నాను. ఈశ్వర్ వచ్చి అకాడమీ అండ్ దీప్తి అంటున్నారు. ఈశ్వర్ వచ్చి మై సైడ్ అని. జయలక్ష్మి వచ్చి ఫస్ట్ అకాడమీ బుక్. భాను వచ్చి తెలుగు అకాడమీ బేస్ సార్. మోడ్ ఆఫ్ క్వశ్చన్స్ హై స్టాండర్డ్ ఉండాలి, బేస్డ్ ఆన్ లాస్ట్ డిఎస్సి ఎగ్జామ్. జయలక్ష్మి, యూ హ్యావ్ గాట్ ద ఆప్షన్ ఏ. నెక్స్ట్ నాగస్రవంతి 2 సార్. దిస్ ఈజ్ ఆల్సో ఇన్ అకాడమీ బుక్ సార్. చూడండి షార్ట్ మెథడ్ చూడండి. దీనికి షార్ట్ మెథడ్ చూడండి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ని తెలుగులో ఏమంటాము అంటే పూరక కోణాలు అంటాము. పూరక కోణాలు. సో ఇక్కడ π/10 ఉంది. ఫస్ట్ టర్మ్ వచ్చి sin square 18 డిగ్రీ అని చెప్పి రాసుకోవచ్చు. am I right? పై అంటే 180/10 అంటే 18. సెకండ్ టర్మ్ చూడండి. sin square 4 into 18 వచ్చి 72 అవుతుంది. నెక్స్ట్ sin square 6 into 18 వచ్చి 108 అవుతుంది. ప్లస్ నెక్స్ట్ వచ్చి sin square 18 into 9 వచ్చి 162 అవుతుంది. కరెక్టా? కానీ నేను 108 ని 90 + 18 అని చెప్పి రాయను. చూడండి. సో దీన్ని 162కి సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది అంటే 18 అవుతుంది. దాంతో రీప్లేస్ చేసేస్తాను. 162 డిగ్రీని దేంతో రీప్లేస్ చేశాను?
దాని సప్లిమెంటరీ యాంగిల్ అంటే తెలుగులో ఏమంటాము, సంపూరక కోణాలు. 162 అండ్ 18 అనేవి ఏమవుతాయి, సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఆ తర్వాత చూడండి, దీన్ని నేను 72తో రీప్లేస్ చేస్తాను. 108కి 72 అనేది ఏమవుతుందంటే సంపూరక కోణం అవుతుంది, సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి అవి. ఇవి రెండు సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ఫస్ట్ టర్మ్ వచ్చి 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 టైమ్స్ sin స్క్వేర్ 18 అని చెప్పి రాసుకోవచ్చు. సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ రెండు కూడా సేమ్. అంటే నేను ఇలా రాసుకోవచ్చు, sin స్క్వేర్ 72 డిగ్రీని 2 టైమ్స్ 72 అని చెప్పి రాయొచ్చు. అందుకే 2 కామన్ తీశాను. ఇకపోతే 72 డిగ్రీకి 18 అనేది ఏమవుతుందంటే కాంప్లిమెంటరీ యాంగిల్. అప్పుడు ఫంక్షన్ కూడా చేంజ్ అవుతుంది, సైన్ వచ్చి కాస్ అవుతుంది, పవర్ లో స్క్వేర్ అలాగే ఉంటుంది. sin స్క్వేర్ 18 ప్లస్ కాస్ స్క్వేర్ 18 వచ్చి 1 అవుతుంది. ఫైనల్ గా 2 1s are 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఇది ఓకేనా? నేను మళ్ళీ చెప్పాలా? అంటే నేను ఏ మెథడ్ లో ఎలా వెళ్తున్నానో దాన్ని చూడండి మీరు. ఇప్పుడు నాగస్రవంతి ఏమంటున్నారు, 118 90 ప్లస్ 18 అని రాసుకోవచ్చు. అఫ్ కోర్స్ రాసుకోవచ్చు, బట్ ఆ మెథడ్ లో వెళ్ళను నేను. ఇక్కడ ఏం రాశాను, ఎస్ఎం అంటే ఏంది, షార్ట్ మెథడ్ అంతే. వన్స్ రిపీట్ సార్, ఓకే రిపీట్ చేస్తాను. చూడండి, యాక్చువల్గా పై రేడియన్స్ దేనికి ఈక్వల్ అంటే 180 డిగ్రీకి ఈక్వల్. అప్పుడు π బై 10 దేనికి ఈక్వల్ అంటే 18 డిగ్రీకి ఈక్వల్. ఎస్ఆర్ నో? సో ఫస్ట్ టర్మ్ వచ్చి sin స్క్వేర్ 18 డిగ్రీ, సెకండ్ టర్మ్ వచ్చి sin స్క్వేర్ 72 డిగ్రీ. నెక్స్ట్ ఈ టర్మ్ వచ్చి థర్డ్ టర్మ్ sin స్క్వేర్ 108 డిగ్రీ ప్లస్ ఈ టర్మ్ వచ్చి sin స్క్వేర్ 18 ఇంటూ 9 ఎంత, 18 ఇంటూ 9 వచ్చి 162 అవుతుంది. అంటే లాస్ట్ టర్మ్ వచ్చి sin స్క్వేర్ 162 డిగ్రీ. ఇది రేడియన్స్ లో నుంచి నేను డిగ్రీస్ లో మార్చుకున్నాను. నేనేం చెప్తున్నానంటే మీకు, యాక్చువల్గా నెక్స్ట్ క్లాసెస్ లో టైం పడుతుంది. sin 18 డిగ్రీ అంటే కూడా వాల్యూ తెలుసు మనకి. sin 18 దేనికి ఈక్వల్ అంటే √5 - 1/4. అది రాయను నేను, కాంప్లికేటెడ్ అయిపోతుంది. sin 18 అంటే √5 - 1/4 రాయను, ఎందుకంటే ఇది కాంప్లికేటెడ్ అయిపోతుంది నాకు. నా మెథడ్ ఏంది, షార్ట్ మెథడ్. చూడండి ఎలా అప్రోచ్ అవుతున్నాం. 162 డిగ్రీని డైరెక్ట్ గా దేంతో రీప్లేస్ చేయొచ్చు అంటే దానికి సప్లిమెంటరీ యాంగిల్ ఎవరు అంటే 18. ఈ రెండు యాడ్ చేయండి, మీకు 180 వస్తున్నాయి అంటే అవి సప్లిమెంటరీ యాంగిల్స్. sin స్క్వేర్ 18 ప్లస్ sin స్క్వేర్ 18 ఏమవుతుంది అంటున్నాను మీకు, 2 టైమ్స్ sin స్క్వేర్ 18 అవుతుంది. ప్లస్ 108 ని దేంతో రీప్లేస్ చేస్తున్నానంటే 72తో రీప్లేస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవి రెండు అగైన్ సప్లిమెంటరీ అవుతాయి, సంపూరక కోణాలు అవుతాయి. పాయింట్ ఈస్ క్లియర్. sin స్క్వేర్ 72 ప్లస్ sin స్క్వేర్ 72 ఏమవుతుందంటే 2 టైమ్స్ sin స్క్వేర్ 72 డిగ్రీ. ఎస్ఆర్ నో? రెండిట్లో 2 ఉంది కాబట్టి 2 కామన్ తీశాను. నెక్స్ట్ 72 డిగ్రీని ఎలా రాసుకోవచ్చు అంటే 18తో రీప్లేస్ చేస్తున్నాను. 72 ప్లస్ 18 ఎంత అంటే 90. 90 అనేది ఏమవుతుంది, అవి రెండు కాంప్లిమెంటరీ అవుతాయి, పూరక కోణాలు. పూరక కోణాలు అన్నప్పుడు సైన్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే కాస్, పవర్ లో స్క్వేర్ ఉంది అంటే 2 టైమ్స్. ఇది ఏ ఫామ్ లో ఉందంటే sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. దట్ మీన్స్ 2 1s are 2. ఎనీ డౌట్ ఈస్ దేర్? AHS వన్స్ రిపీట్ సార్ అని చెప్పారు, మీకోసమే రిపీట్ చేశాను. నాగస్రవంతి ఓకే 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 అంటున్నారు. క్లియర్ సార్, వెరీ గుడ్. చూడండి, క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అయినా కూడా
ఐ మీన్ క్వశ్చన్స్ మీరు తెలుగు అకాడమీ ఫాలో అవ్వండి, దీప్తి ఫాలో అవ్వండి, ఇంకా ఏదైనా ఫాలో అవ్వండి. నేను చెప్పేది ఏంటంటే మెథడ్ అనేది షార్ట్ మెథడ్ ఉండాలి, అప్రోచ్ అనేది డిఫరెంట్గా ఉండాలి. ఇఫ్ tan 20 degree is equal to lambda, then the value of tan 160 degree minus tan 110 degree 110 degree by 1 plus tan 160 degree into tan 110 degree is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. నోట్స్ కంపల్సరీగా నోట్స్ చేసుకోవాలి. భాను ఆప్షన్ బి, ఈశ్వర్ ఆప్షన్ బి, నాగ్ ఆప్షన్ బి, నాగస్రవంతి ఆప్షన్ బి, లక్ష్మణ్ ఆప్షన్ బి, భవానీ ఆప్షన్ బి, నాగమణి ఆప్షన్ బి. వెరీ గుడ్. చూడండి, సో tan 20 degree is equal to lambda అని గివన్. సో మీరు కనుక్కోవాల్సింది tan 160 degree మైనస్ tan 110 degree by 1 plus tan 160 degree into tan 110 degree. చూడండి, సో దీనికి షార్ట్ మెథడ్ చూడండి ఒకసారి. సో 160ని సింపుల్ గా నేను దేంతో రీప్లేస్ చేస్తున్నాను అంటే 20తో రీప్లేస్ చేస్తున్నాను. 160ని నేను దేంతో రీప్లేస్ చేశాను అంటే 20తో రీప్లేస్ చేశాను. ఎందుకంటే అవి రెండు ఏమవుతాయంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. సో సప్లిమెంటరీ యాంగిల్స్ తో డీల్ చేసేటప్పుడు ట్యాన్ అనేది ట్యాన్ గానే ఉంటుంది. ఈ 20ని అలాగే రాశాను, కానీ సైన్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ అలాగే రాశాను. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చెక్ చేసుకోండి ఒకసారి. 110 డిగ్రీ ప్లేస్ లో నేను 20తో రీప్లేస్ చేస్తున్నాను. దేంతో రీప్లేస్ చేస్తున్నాను? 20తో రీప్లేస్ చేస్తున్నాను. అంటే సింపుల్ గా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 90 + 20 అని రాసుకోవచ్చు. 0ని క్యాన్సిల్ చేస్తే ఇది ఏమవుతుందంటే ఆడ్ యాంగిల్ అవుతుంది. ఆడ్ యాంగిల్ తో డీల్ చేసినప్పుడు ట్యాన్ అనేది కాట్ గా మారుతుంది. థీటా వచ్చి 20 డిగ్రీ, బట్ 90 + 20 అంటే 110 అనేది ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది అంటే సెకండ్ క్వాడ్రంట్ లో ట్యాన్ అనేది నెగటివ్. క్లియర్? సో డినామినేటర్ చెక్ చేయండి ఒకసారి. డినామినేటర్ ఏమవుతుందంటే 1 అలాగే రాశాను, ప్లస్ tan 160 ప్లేస్ లో నేను దేన్ని రీప్లేస్ చేశాను అంటే -tan 20తో రీప్లేస్ చేశాను. tan 110 డిగ్రీ ప్లేస్ ని నేను దేంతో రీప్లేస్ చేశానంటే -cot 20తో రీప్లేస్ చేశాను. సో ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి వచ్చాను. వెరీ సింపుల్. దీని ప్లేస్ లో నేను -λ రాయొచ్చు. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. దీని ప్లేస్ లో నేను 1/λ రాయొచ్చు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇది ఐడెంటిటీ అన్నమాట, సర్వ సమీకరణం. tan θ ఇంటూ cot θ వచ్చి 1, 1 + 1 వచ్చి 2. క్లియరా? ఇకపోతే న్యూమరేటర్ పార్ట్ ఏమవుతుందో చూసుకోండి. -λ² + 1/λ అవుతుంది.
క్లియరా? అంటే ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 1 మైనస్ ల్యాండా స్క్వేర్ బై 2 ఇంటూ ల్యాండా, విచ్ ఈస్ క్లియర్లీ అవైలబుల్ ఇన్ ఆప్షన్ బి. మీరు కూడా ఇలాగే చేశారా? సో ఆల్మోస్ట్ అందరికి బి ఆప్షన్ అయితే వచ్చింది. మీరు కూడా ఇలాగే అప్రోచ్ అయ్యారా? ఇలాగే చేశారా? నాలాగే ఆలోచించారా? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, వెరీ గుడ్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఇలాగే ఆలోచిస్తే గ్రేట్. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ cos square pi by 8 plus cos square 3 pi by 8 plus cos square 5 pi by 8 plus cos square 7 pi by 8 ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ రాసుకోండి. సుదీప్ ఆప్షన్ బి అన్నారు. నాగమణి ఆప్షన్ బి. జ్యోతి ఆప్షన్ బి. ఏహెచ్ఎస్ ఆప్షన్ బి. భవానీ ఆప్షన్ బి. వాట్ అబౌట్ అదర్స్? ప్రతిమ ఆప్షన్ బి. జయలక్ష్మి ఆప్షన్ బి. శ్రేష్ఠ ఆప్షన్ బి. అందరూ ఆప్షన్ బి అన్నారు. చూడండి, సో షార్ట్ మెథడ్ చూడండి ఒకసారి. దీన్ని దేంతో రీప్లేస్ చేస్తున్నానంటే పై బై 8 తో రీప్లేస్ చేస్తున్నాను. దీన్ని దేంతో రీప్లేస్ చేస్తున్నానంటే 3 పై బై 8 తో రీప్లేస్ చేస్తున్నాను. సో అప్పుడు కాస్ స్క్వేర్ పై బై 8 ప్లస్ కాస్ స్క్వేర్ పై బై 8 ఏమవుతుందంటే 2 టైమ్స్ కాస్ స్క్వేర్ పై బై 8 అవుతుంది. అప్పుడు ఇవి రెండు ఏమవుతాయంటే 2 టైమ్స్ కాస్ స్క్వేర్ 3 పై బై 8 అవుతాయి. రెండిట్లో నుంచి 2 కామన్ తీశాను. 2 కామన్ తీస్తే ఇది కాస్ స్క్వేర్ పై బై 8. దీన్ని నేను పై బై 8 తో రీప్లేస్ చేసినప్పుడు కాస్ అనే ఫంక్షన్ సైన్ గా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇవి రెండు ఏమవుతాయో చెక్ చేసుకోండి ఒకసారి. రెండింటిని యాడ్ చేస్తే పై బై 8 ప్లస్ 3 పై బై 8 ని యాడ్ చేస్తే పై బై 2 అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇంతవరకు ఇది 1 అవుతుంది. సో ఫైనల్ గా 2 1s are 2 అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. క్లియర్? ఎనీ డౌట్ ఇన్ దిస్ క్వశ్చన్? మే ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ అని చెప్పి మీరు ఒకే లైన్ లో రాసుకోండి. 3 ఇంటూ సైన్ పవర్ 4 3/2 ఇంటూ పై మైనస్ ఆల్ఫా ప్లస్ సైన్ పవర్ 4 3 పై ప్లస్ ఆల్ఫా minus 2 times sin power 6 1/2 into pi plus alpha plus sin power 6 5 pi plus alpha is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి sin 4 ఆల్ఫా ప్లస్ sin 6 ఆల్ఫా.
ద వాల్యూ ఆఫ్ 3 ఇంటూ సైన్ పవర్ 4, ఇది వచ్చి 3/2 ఇంటూ పై, 3/2 ఇంటూ పై మైనస్ ఆల్ఫా ఇది, ప్లస్ సైన్ పవర్ 4 3π ప్లస్ ఆల్ఫా మైనస్ 2 టైమ్స్ సైన్ పవర్ 6 π/2 ప్లస్ ఆల్ఫా ప్లస్ సైన్ పవర్ 6 5π ప్లస్ ఆల్ఫా ఈస్ నాగ్. ఆప్షన్ బి వచ్చింది నాగ్. వెరీ గుడ్. ఒకరైతే రెస్పాండ్ అయ్యారు. భాను ఆప్షన్ బి, నాగస్రవంతి ఆప్షన్ బి. చూడండి, సో ఇది క్లియర్ గా మీకు 270 డిగ్రీ, ఇది క్లియర్ గా మీకు 540 డిగ్రీ, ఇది క్లియర్ గా మీకు 90 డిగ్రీ, ఇది క్లియర్లీ మీకు 900 డిగ్రీ. ఇక్కడ జీరోని క్యాన్సిల్ చేస్తే ఆడ్ యాంగిల్, అంటే ఇది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే కాస్ పవర్ 4 ఆల్ఫా ప్లస్ ఇక్కడ జీరోని క్యాన్సిల్ చేస్తే ఈవెన్ యాంగిల్, ఇది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే సైన్ పవర్ 4 ఆల్ఫా. అవుట్ సైడ్ లో ఉన్న 3 అలాగే రాశాను. దీని ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు అంటే 1 - 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా రాయొచ్చు. సో అప్పుడు ఇది కంప్లీట్ గా ఏ విధంగా చేంజ్ అవుతుందంటే 3 1s are 3 -3 2s are 6 సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫాగా చేంజ్ అయింది. మిడిల్లో -2 అలాగే రాశాను. ఇక్కడ జీరోని క్యాన్సిల్ చేస్తే ఆడ్ నంబర్, ఇది ఆడ్ యాంగిల్. సైన్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే కాస్, పవర్ లో ఉన్న 6 అలాగే ఉంటుంది, యాంగిల్ ఆల్ఫా. ఇక్కడ జీరోని క్యాన్సిల్ చేస్తే 90 అనేది ఈవెన్ నంబర్, సైన్ అనేది సైన్ గానే ఉంటుంది, పవర్ లో ఉన్న 6 అలాగే ఉంటుంది, యాంగిల్ వచ్చి ఆల్ఫా. దీనికి ఆల్రెడీ నేను చెప్పేశాను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్ లో. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 - 3 సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా అని చెప్పి మల్టిప్లై చేయండి. -2 ఇంటూ 1 -2 2 3s are 6 సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా, ఇవి రెండు క్యాన్సిల్. సో 3 - 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చి 1. 3 - 2 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆప్షన్ బి ఎవరైతే చెప్పారో దే ఆర్ 100% కరెక్ట్. ఈశ్వర్ ఆప్షన్ బి కరెక్ట్, లక్ష్మణ్ ఆప్షన్ బి కరెక్ట్, AHS ఆప్షన్ బి కరెక్ట్. సో ఫస్ట్ రెస్పాండ్ అయింది నాగ్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ sin x plus cosecant x is equal to 2, then sin power nx plus cosecant power nx is equal to అని చెప్పి ఆప్షన్స్ రాసుకోండి. టూ పవర్ n, 2 పవర్ n - 1, 2 పవర్ n - 2. పావని మీ ఆన్సర్ నాకు అర్థం కాలేదు. 2 ఆన్సర్ అని చెప్పారా? ఓకే ఓకే. నాగ్ ఆప్షన్ ఏ, భాను ఆప్షన్ ఏ, నాగస్రవంతి ఆప్షన్ ఏ. చూడండి దీని షార్ట్ మెథడ్, సైన్ ఎక్స్ అలాగే రాశాను, కొసికెంట్ ఎక్స్ కూడా అలాగే రాయండి, ఇస్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు సార్. ఓకేనా? అంటే ఆర్హెచ్ఎస్ వచ్చి 2 ఉంది కాబట్టి క్లియర్ గా సైన్ ఎక్స్ ఏమవుతుందంటే 1 అని చెప్పి తీసుకోవాలి. కొసికెంట్ ఎక్స్ కూడా ఏం తీసుకోవాలి, నేను 1 తీసుకోవాలి. ఎందుకంటే సైన్ ఎక్స్ కి మాక్సిమా ఎవరు అంటే, సైన్ ఎక్స్ కి మాక్సిమా ఎవరు 1, సైన్ ఎక్స్ కి మాక్సిమా ఎవరు అంటే 1, అందుకే 1 ఇచ్చాను. ఆటోమేటిక్ గా కొసికెంట్ ఎక్స్ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఇకపోతే పవర్ లో n తీసుకోండి,
పవర్లో n తీసుకోండి, రెండింటిని యాడ్ చేయండి. రెండింటిని యాడ్ చేస్తే సైన్ పవర్ nx ప్లస్ కొసికెంట్ పవర్ nx ఇస్ ఈక్వల్ టు 1 + 1 వచ్చి 2 అవుతుంది. లేదనుకుంటే ఒక పని చేయండి, సైన్ ఎక్స్ అలాగే రాయండి, కొసికెంట్ ఎక్స్ ని 1/sin x అని చెప్పి రాయండి, ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న 2ని 1 + 1/1 అని చెప్పి రాయండి. సో అప్పుడు క్లియర్గా సైన్ ఎక్స్ దేనికి ఈక్వల్ అంటే 1కి ఈక్వల్, అప్పుడు కొసికెంట్ ఎక్స్ కూడా దేనికి ఈక్వల్ అంటే 1/1 అంటే 1. సో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయండి. 1 to the power of n ఏమవుతుందంటే 1, ఇక్కడ కూడా 1 to the power of n ఏమవుతుందంటే 1. సో 1 + 1 ఈజ్ ఈక్వల్ టు క్లియర్లీ 2. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ sin theta plus sin square theta plus sin cube theta is equal to 1, then the value of cos power 6 theta minus 4 cos power 4 theta plus 8 cos square theta is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. సుదీప్ ఎక్స్ప్లెయిన్ సార్ అంటున్నారు, బాను ఎక్స్ప్లెయిన్ సార్ అంటున్నారు. వెరీ హ్యాపీ అన్నమాట. సో ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత ఎక్స్ప్లెయిన్ సార్ అంటున్నారు మీరు. ఓన్లీ 2 persons ఆర్ ఆస్కింగ్, సుదీప్ అండ్ బాను. మిగతా వాళ్ళకి వచ్చేసిందా? పావని ఎక్స్ప్లెయిన్ సార్, వెరీ గుడ్. భవానీ ఎక్స్ప్లెయిన్ సార్, ట్రై చేస్తున్నాం సార్. నాగమణి వెరీ గుడ్, ట్రై చేయండి. విజయ ఎక్స్ప్లెయిన్ సార్, లక్ష్మణ్ ఎక్స్ప్లెయిన్ సార్, శ్రేష్ఠ ఎక్స్ప్లెయిన్ సార్. సరే, ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బెటర్. చూడండి, దీనికి షార్ట్ మెథడ్ అనేది చూడండి ఒకసారి. సో ఈ టర్మ్ ని రైట్ సైడ్ లో తీసుకుని వెళ్ళండి. ఈ 2 terms లో నుంచి సైన్ థీటా కామన్ తీయండి. సైన్ థీటా కామన్ తీస్తే 1 + sin square theta. సైన్ థీటా కామన్ తీస్తే ఈ 2 terms లో నుంచి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ నుంచి 1 + sin square theta. sin square theta ని రైట్ సైడ్ లో పంపించాను. 1 - sin square theta ఏమవుతుందంటే cos square theta. క్లియరా? 1 - sin square theta ఏమవుతుందంటే cos square theta. చూడండి, దీన్ని అగైన్ 1 - cos square theta అని చెప్పి రాసుకోవచ్చా? అంటే గివెన్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా చేంజ్ అయిందో చూడండి ఒకసారి. sin theta into 1 + 1 2 minus cos square theta is equal to cos square theta. ఇంతవరకు క్లియరా మీకు? సో కంప్లీట్ గా ఇక్కడ ఉన్న వాల్యూస్ చూసుకోండి, దీని వాల్యూ కనుక్కోవాలి. అంటే కంప్లీట్ గా కాసుల్లో ఉంది. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేస్తున్నాను. దీన్ని 1 - cos square theta అని చెప్పి రాసుకోవచ్చా? స్క్వేరింగ్ చేసినప్పుడు దీన్ని కూడా స్క్వేరింగ్ చేయాలి. 4 + cos power 4 theta minus 4 cos square theta. దీన్ని కూడా స్క్వేరింగ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ అన్నాను కదా, దట్ ఈస్ ఈక్వల్ టు cos power 4 theta. ఇంకా మల్టిప్లై చేస్తే మీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ 1తో మల్టిప్లై చేయండి. 1తో మల్టిప్లై చేస్తే బ్రాకెట్లో ఉన్న టర్మ్సే రాసుకోవాలి.
నెక్స్ట్ మైనస్ కాస్ స్క్వేర్ థీటాతో మల్టిప్లై చేయండి. -4 కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా? నెక్స్ట్ మైనస్ కాస్ పవర్ 6 థీటా. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 కాస్ పవర్ 4 థీటా. సో దీన్ని అలాగే రాసుకున్నాను. ఇవి రెండు క్యాన్సిల్. ఇదేమవుతుందో చూడండి. -8 కాస్ స్క్వేర్ థీటా. దీన్ని రైట్ సైడ్ లో పంపిస్తే ఈ టర్మ్ వచ్చిందా? దీన్ని రైట్ సైడ్ లో పంపిస్తే ఈ టర్మ్ వచ్చిందా? దీన్ని రైట్ సైడ్ లో పంపిస్తే ఈ టర్మ్ వచ్చిందా? ఇంకా మిగిలింది ఏంది ఇక్కడ? 4. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ ఏ. ఈశ్వర్ సార్, ఇఫ్ ఎనీ యాంగిల్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏం చేస్తారు చెప్పండి. ఇక్కడ ఏ యాంగిల్ సబ్స్టిట్యూట్ చేస్తారు? ఇక్కడ సైన్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ క్యూబ్ థీటా ఇస్ ఈక్వల్ టు 1 అవ్వాలి. అలాంటి ఏ యాంగిల్ ని సబ్స్టిట్యూషన్ తీసుకుంటారు? కాంప్లికేటెడ్ అయిపోతుంది. సో ఇంతకన్నా బెస్ట్ అండ్ బెటర్ అప్రోచ్ అయితే దొరకదు మీకు ఎక్కడ కూడా. మీరు అడిగినందుకే నేను రెస్పాండ్ అవుతున్నాను. ఆస్కింగ్ యూ సార్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ ద 3 టర్మ్స్ వచ్చి 1 ఉంది. ఏ యాంగిల్ తీసుకొని నేను సబ్స్టిట్యూషన్ చేయాలి? పాసిబిలిటీ లేదు ఇక్కడ. ఎందుకంటే RHS వచ్చి 1 ఇచ్చాడు కాబట్టి ఏ యాంగిల్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ ఉన్నా కూడా కాంప్లికేటెడ్ అయిపోతుంది. అవి ఫ్రాక్షన్స్ వస్తాయి, ఇబ్బంది అవుతుంది మీకు. శ్రేష్ఠ, మీ ఆల్సో అప్ టు దేర్ డిడ్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ sin power 4 theta plus 2 sin square theta into 1 minus 1 by cosecant square theta plus cos power 4 theta is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. సో దీనికి షార్ట్ మెథడ్ ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. sin power 4 theta plus cos power 4 theta దేనికి ఈక్వల్? 1 minus 2 sin square theta into cos square theta. ఎస్ ఆర్ నో? ఈ టర్మ్ తో బ్రాకెట్ లోపల ఉన్న టర్మ్స్ మల్టిప్లై చేయండి. అంతకన్నా ముందు మనం ఏం చేయాలి? ఇదేమవుతుందో చూడండి ఒకసారి. 1 by cosecant square theta అంటే సైన్ స్క్వేర్ థీటా. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు బ్రాకెట్ లోపల ఉన్న టర్మ్స్ ఏ విధంగా చేంజ్ అయ్యాయంటే కాస్ స్క్వేర్ థీటా. బ్రాకెట్ కి అవుట్ సైడ్ లో ఉన్న టర్మ్ తో మల్టిప్లై చేయండి. 2 సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. సో క్యాన్సిల్ పోయే టర్మ్స్ ని క్యాన్సిల్ చేయండి. ఇవి రెండు క్యాన్సిల్. ఫైనల్ గా మిగిలింది 1, which is clearly available in option B. If tan square theta is equal to 1 minus e square, then secant theta plus tan cube theta into cosecant theta is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. వన్ మైనస్ ఈ స్క్వేర్ హోల్ పవర్ 3/2, 2 minus e square whole power 3/2, 1 plus e square whole power 3/2,
2 plus e square whole power 3/2. ఏంది ఇంత ఫాస్ట్ గా చెప్పారా ఈ క్వశ్చన్ ఆన్సర్? శ్రేష్ఠ ఆప్షన్ బి, జ్యోతి ఆప్షన్ బి, ఏహెచ్ఎస్ ఆప్షన్ బి, భవానీ ఆప్షన్ బి, పావని ఆప్షన్ బి, నాగస్రవంతి ఆప్షన్ బి, నాగమణి ఆప్షన్ బి, ఈశ్వర్ ఆప్షన్ బి. ఇంత ఫాస్ట్ గా ఆన్సర్ ఎలా చెప్పగలిగారు? బాను అకాడమీ క్వశ్చన్ సార్ అంటే అకాడమీ క్వశ్చన్ అంటే చేసేస్తున్నారా అకాడమీ? నాగస్రవంతి యూజింగ్ రైట్ యాంగిల్ ట్రాంగిల్ అంటున్నారు. శ్రేష్ఠ ఎస్ సార్ చేసేసారు. అయితే కెన్ ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్? ఎక్స్ప్లెయిన్ సార్ అంటున్నారు సుదీప్. ఇంకెవరికి కావాలి ఎక్స్ప్లెనేషన్? చూడండి, tan స్క్వేర్ తీటా దేనికి ఈక్వల్ అంటే 1 మైనస్ ఈ స్క్వేర్ కి ఈక్వల్. tan స్క్వేర్ తీటా దేనికి ఈక్వల్ అంటే 1 మైనస్ ఈ స్క్వేర్ కి ఈక్వల్. సో మనం కనుక్కోవాల్సింది దీని వాల్యూ కనుక్కోవాలి. సో ఫస్ట్ టర్మ్ సీకెంట్ తీటాని అలాగే రాస్తున్నాను. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. tan క్యూబ్ తీటాని ఎలా రాసుకోవచ్చు? tan క్యూబ్ తీటాని ఎలా రాసుకోవచ్చు అంటే tan క్యూబ్ తీటాని ఎలా రాసుకోవచ్చు అంటే sin క్యూబ్ తీటా బై cos క్యూబ్ తీటా, కొసికెంట్ తీటా అలాగే ఉంది. క్లియరా? ఇక్కడ ఉన్న sin క్యూబ్ తీటాని sin స్క్వేర్ తీటా ఇంటూ sin తీటాగా కూడా రాసుకోవచ్చు నేను. ఇది క్లియరా? ఇక్కడ ఉన్న cos క్యూబ్ తీటాని cos స్క్వేర్ తీటా ఇంటూ cos తీటాగా కూడా రాసుకోవచ్చు. ఇంతవరకు ఇది క్లియర్ గా 1 అవుతుంది, చెక్ చేసుకోండి. sin తీటా ఇంటూ కొసికెంట్ తీటా 1, ఇది కంప్లీట్ గా 1 అవుతుంది. దీన్ని ఇగ్నోర్ చేయండి. ఇకపోతే ఇక్కడ మిగిలింది ఏంది? సీకెంట్ తీటా. ఇక్కడ మిగిలింది ఏంది? సీకెంట్ తీటా. ఇక్కడ ఏముంది? 1 బై కాస్ తీటా అంటే సీకెంట్ తీటా. ఈ 2 టర్మ్స్ లో సీకెంట్ తీటా కామన్ తీస్తే ఇక్కడ మిగిలింది 1. ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా అంటే tan స్క్వేర్ తీటా ఏమవుతుంది? tan స్క్వేర్ తీటా. ఐడెంటిటీస్ యొక్క సపోర్ట్ తీసుకుంటే, సర్వ సమీకరణాల యొక్క హెల్ప్ తీసుకుంటే దీన్ని సీకెంట్ స్క్వేర్ తీటా అని చెప్పి రాసుకోవచ్చా? 1 ప్లస్ tan స్క్వేర్ తీటా అంటే సీకెంట్ స్క్వేర్ తీటా. ఫైనల్ గా దీన్ని మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? ఇది సీకెంట్ క్యూబ్ తీటా. దీని యొక్క సింప్లిఫైడ్ ఫామ్ ఏమవుతుందంటే సీకెంట్ క్యూబ్ తీటా. క్లియరా? సో మీకు tan స్క్వేర్ తీటా తెలుసు, దీన్ని ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. దీన్ని ఈజీగా కన్వర్షన్ అనేది చేయొచ్చు. చూడండి, దీన్ని సీకెంట్ స్క్వేర్ తీటా హోల్ పవర్ 3/2 రాస్తే మీకేమైనా అబ్జెక్షనా? సీకెంట్ క్యూబ్ తీటాని సీకెంట్ స్క్వేర్ తీటా హోల్ పవర్ 3/2 అని చెప్పి రాశాను. బట్ సీకెంట్ స్క్వేర్ తీటా దేనికి ఈక్వల్ అంటే 1 ప్లస్ tan స్క్వేర్ తీటా కదా. బట్ tan స్క్వేర్ తీటా దేనికి ఈక్వల్ అంటే 1 మైనస్ ఈ స్క్వేర్ కదా. సో ఫైనల్ గా చూడండి, 1 ప్లస్ 1 2 మైనస్ ఈ స్క్వేర్ అలాగే రాశాను, హోల్ పవర్ 3/2 అలాగే ఉంది. అంటే బి అనే ఆప్షన్ తో మ్యాచ్ అయ్యానా? ఎనీ డౌట్ ఇస్ దేర్? నాగమణి సేమ్ ప్రాసెస్ చేశాను సార్. వెరీ గుడ్, యూ డిడ్ ఇట్ వెరీ సింపుల్ సార్. బాను థ్యాంక్ యూ. సుదీప్ నో డౌట్ సార్, దిస్ మెథడ్ ఈస్ గుడ్. బాను నేను చెప్తున్నాను కదా, మీరు జస్ట్ నన్ను కాపీ అండ్ పేస్ట్ చేయండి. కాపీ అండ్ పేస్ట్ 100% సక్సెస్ అయిపోతారు, ప్రాబ్లం ఏం లేదు. విజయ ఎనీ డౌట్ ఇస్ దేర్ అని అడిగాను, నో సార్ అంటున్నారు. నాగస్రవంతి సీకెంట్ క్యూబ్ దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూస్ చేశారు సార్ అన్నారు. సీకెంట్ క్యూబ్ దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూస్ చేశారు సార్. సీకెంట్ క్యూబ్ దగ్గర మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూస్ చేస్తే కొంచెం కాంప్లికేటెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ స్టెప్ అనేది ఇంటెలిజెంట్ గా డీల్ చేయాలి. సీకెంట్ క్యూబ్ తీటాని సీకెంట్ స్క్వేర్ తీటా హోల్ పవర్ 3/2 గా రాస్తే గేమ్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. క్లియర్?
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కానీ వాడారు అంటే కాంప్లికేటెడ్. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇక్కడ నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వాడతారు. దేన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వాడాలి అంటే ఫస్ట్ ఇక్కడ మీరు ట్యాన్ థీటాని డిఫైన్ చేయాలి. ట్యాన్ థీటా ఏమవుతుంది ఇక్కడ నుంచి? ట్యాన్ థీటా ఏమవుతుంది? రూట్ ఆఫ్ 1 - e² కదా. రూట్ ఆఫ్ 1 - e². ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ కదా. ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. మరి పైథాగరస్ లా ప్రకారం హైపార్టనస్ కనుక్కోవాలి కదా. అండర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఏమవుతుంది? ఇదేనా? అండర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఏమవుతుంది? ఇదేనా? ఇక్కడ నుంచి మీరు మళ్ళీ సీకెంట్ థీటా గురించి ఆలోచించాలి. మళ్ళీ సీకెంట్ థీటా అంటే హైపార్టనస్ బై అడ్జసెంట్ సైడ్ అని చెప్పి రాసుకొని కొంచెం రిస్కీ అన్నమాట. ఓకే 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 క్లియర్ సార్. ఈ క్లాస్ ని ఎండ్ చేయబోతున్నాను. ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. యువర్ సజెషన్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్. ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. క్లోజ్ చేయమంటారా? ఎనీ డౌట్ ఈస్ దేర్? ఎండ్ చేస్తున్నాను. ఓకేనా సార్? అట్లీస్ట్ 10 క్వశ్చన్స్ ఫర్ ప్రాక్టీస్ ప్లీజ్. మీరు ఏం వరీ అవ్వద్దు. 10 క్వశ్చన్స్ కాదు, కొంచెం ఇంకా ఎక్కువగానే ప్లాన్ చేస్తున్నాను. బట్ కొంచెం పేషెన్స్ గా ఉండండి. ఈశ్వర్ కొంచెం ఫాస్ట్ చేయండి సార్. చేస్తాను, తప్పకుండా చేస్తాను. సో తప్పకుండా మీ సజెషన్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్. నో ప్రాబ్లం, నేను ఫాస్ట్ చేస్తాను. ఏం లేదు, ఆన్లైన్ కదా ఇది. అవతలని ప్రతి ఒక్కరిని మనం తీసుకొని ఒకే ప్లాట్ఫామ్ లో మనం కరెక్ట్ గా వెళ్ళాలన్నమాట. ఎక్కడ కూడా ఫెయిల్యూర్ రాకూడదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఎంతో నమ్మకంతో నా మీద, వాళ్ళు ఏ కష్టాల్లో ఉన్నారో తెలియదు, వాళ్ళు వచ్చి ఆన్లైన్ లో నమ్మకంతో ట్రావెల్ చేస్తున్నారు. సో అందువల్ల ఈశ్వర్ నేను కొంచెం జాగ్రత్తగా స్లోగానే చెప్తాను. ఎనీహౌ మీరు కొంచెం ఫాస్ట్ చేయండి అని చెప్పారు, తప్పకుండా చేస్తాను, నో ప్రాబ్లం. సో మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 days టైం ఉంటుంది. బిఫోర్ నోటిఫికేషన్ చాలా సిలబస్ అయిపోతుంది. డోంట్ వరీ అబౌట్ దట్ వన్. గుడ్ నైట్.